అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన బనియాన్పల్లెను రెవెన్యూ డివిజన్ చేయడం అనేటువంటిది మన యొక్క కళ, మనకి ఇచ్చేటువంటి వరము. దీన్ని మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారు మన బనియాన్పల్లె పట్టణ వాసులకు ఇచ్చేటువంటి మహావరం. ఎందుకంటే గతంలో మన బనియాన్పల్లె అవుకు ఏదైనా అవసరం వచ్చే రెవెన్యూ పని మీద డోన్ పోవాల్సింది వచ్చేది. అలాగే కొల్లింగుల కానీ, కోయిలగుండ్ల కానీ, సంజావల కానీ ఏదైనా అవసరాల నిమిత్తము నంద్యాలకు పోయేవాళ్ళు. ఇట్లా నంద్యాలకు ఇట్లా డోన్కు పోవడం వలన జనాలు ఎంతో సఫర్ అయ్యేవారు. ఈ యొక్క దీన్ని మినిస్టర్ గారు దృష్టిలో పెట్టుకొని మన బనియాన్పల్లెను సపరేట్ రెవెన్యూ డివిజన్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. నేను మొన్న ఈ గత వారం రోజుల కిందట ఒకటి గమనించాను. ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు ఏదో పనిండి డోన్కు రెవెన్యూ డివిజన్ పని మీద డోన్కు పోవాల్సింది వచ్చింది. వాళ్ళు ఆ రోజు మొత్తం వాళ్ళకు వేస్ట్ కావడమే కాకుండా ధనాన్ని కూడా చాలా వెచ్చించాల్సిన వచ్చింది. కాబట్టి ఇవన్నీ బనియాన్పల్లె ప్రజలు ఎదుర్కోకుండా ఈ బనియాన్పల్లెను రెవెన్యూ డివిజన్ చేయడం అనేటువంటిది బనియాన్పల్లె నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక వరము. అలాగే మన చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మన గెలిచిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో పరిశ్రమలు ఈ యొక్క మన రాష్ట్రానికి వచ్చాయి. మన బీసీ ఇంద్రారెడ్డి గారు కూడా బనియాన్పల్లె పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నా బనియాన్పల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఎంతో కృషి చేస్తుంది. బనియాన్పల్లె పట్టణము బాగుండాలనే ఉద్దేశంతో గ్రీనరీగా ఉండాలని ఎన్నో చెట్లను కూడా నాటి ఈ యొక్క బనియాన్పల్లె అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారి కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చాలా సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మన బనగానపల్లెను రెవెన్యూ డివిజన్ గా తయారు చేయడానికి, రెవెన్యూ డివిజన్ గా మార్పు చేయడానికి చాలా కష్టపడి నిమిషంలో కష్టపడి పనిచేస్తున్నటువంటి మన మంత్రి గారు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మన బనగానపల్లె ప్రతి ఒక్క ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకు అంతకుముందు నంద్యాల డివిజన్ గా ఉంది, ఇప్పుడు ప్రస్తుతం డోన్ డివిజన్ గా ఉంది. ఏ చిన్న పని వచ్చినా గానీ ఆర్డీఓ వరకు, డిఎస్పీ వరకు ఏ కార్యక్రమం జరిగినా, ఏ ఒక్క అవసరం వచ్చినా గానీ ప్రతిరోజు వందల మంది ఇక్కడ నుంచి ప్రయాణం అయిపోతున్నారు. మనకు ఇప్పుడు ఇక్కడ మన జిల్లా స్థాయి కేంద్రమైన అన్ని కార్యాలయాలు ఈ బనగానపల్లెకు వచ్చినప్పుడు మనకు చాలా వరకు తిరిగే శ్రమ తగ్గుతుంది, టైం తగ్గుతుంది. మనం కష్టపడి మనం తిరగాల్సిన పని లేదు. ప్రజలకు అందరికీ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మనకు బనగానపల్లెలోనే దొరుకుతాయి. ఇలాంటి కార్యక్రమానికి సహకరించినటువంటి మన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి, ఈ మన బనగానపల్లె నియోజకవర్గానికి సేవలు అందిస్తున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు బీసీ ఇంద్రారెడ్డి గారికి, ఏమి చేయాలి ప్రజలకు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం అడగాల్సిన పని లేకుండా పోయింది. ప్రతిదీ ఏ రంగమైనా కానీ సేవ చేయడానికి బీసీ జనార్దన్ రెడ్డి తప్ప ఎవరు పనికి రాదు, బనగానపల్లెలు ఎవరు పనికి రారు అనే స్థాయికి ఎదిగినారు మన బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈ బనగానపల్లె చరిత్ర చెప్పుకోవాలంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ చేయాలి అని మరొకసారి ఆయన యొక్క పని చేసే ప్రక్రియ ద్వారా తెలియజేస్తున్నారని తెలియజేస్తూ మరి ఇక్కడ మనకు బనగానపల్లికి మన రెవెన్యూ డివిజన్ చేసినందుకు మన అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా బనగానపల్లె మండలాన్ని డివిజన్ చేయడము ఈ బనగానపల్లె నియోజకవర్గం ప్రజల తరపున నా ధన్యవాదాలు చెప్పుకుంటాను మంత్రి గారికి. అభివృద్ధి లేకపోయినా మాకు డోన్ ఉన్నారు, ఇంత ముందుకు డివిజన్ డోన్కు మాకు డిఫరెన్స్గా 50 కిలోమీటర్లు డిఫరెన్స్ దూరం ఉన్నది. మాకు తీసుకురావడము ఇది కూడా మాకు మా అదృష్టం. మాకు మంత్రి గారు ఉండడం, మాకు జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రతి ఒక్క విలేజ్లో కానీ అభివృద్ధి కానీ, సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, నీళ్లు కానీ సస్యశ్యామలంగా చేస్తున్నాడు. అభివృద్ధి పథకాలు కానీ గతంలో మాకు డోన్ డివిజన్ ఉన్నది. ఇప్పుడు మాకు బనగానపల్లెకు దానికి 50 కిలోమీటర్లు కిలోమీటర్స్ ఉన్నాయి. మాకు బనగానపల్లె నియోజకవర్గమే డివిజన్ కావడము మా బనగానపల్లె నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున మా మంత్రి గారికి ధన్యవాదాలు. మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇది చాలా ఉపయోగమైనది. డోన్ కొందు కాకుండా బనగానపల్లె పెట్టి
మంచి పని చేసినారని అంటున్నారు. డిఎస్పీ దగ్గర వాళ్ళని డోన్ పోతుంటివి, ఆర్డీఓ దగ్గర వాళ్ళని డోన్ పోతుంటివి. కానీ ఆయన దేవుని దయ వల్ల ఆయన ఈ పని చేసినందుకు ప్రజలల్లా మెచ్చుకుంటున్నారు. బనానపల్లి నియోజకవర్గ ప్రజల తరఫున వారికి పెద్ద కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. 30 సంవత్సరాల నుండి రాజకీయాలు ఉన్నాము, ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరిగినట్టు లేవు. కావున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బీసీ జనార్దన్ రెడ్డి గారు ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.